ఆ మొక్క కావాలా? ఏ మొక్క కావాలి? బైబిల్లో మొక్కలు కావాలంటే అలుగుతాడు కొంతమంది. ఏమండి అలుగుతాడు, అలిగిన అలవాట్లు ఎవరు ఉండే మొక్కలు పడకపోతే నిజం చెప్తున్నాం. దేవుని సన్నిధి అవును కదా. ఏంట ఈయన ఎలా చెప్తాడండి? నిజమే చెప్తున్నాను. ఏంట ఈ బైబిల్లో మొక్కలు పడాలి ఒక్కగానొక్క కుమారుడు వేయడానికి వెనకలేదు కనుక ఇందువలన దేవునికి భయపడేవాడవని, ఇందువలన దేవునికి భయపడేవాడు అని నాకు కనబడుచున్నది. దేవుడు కనపడాలండి. దేవుడు పరీక్షించినప్పుడు కనబడాలి. అప్పుడు అలాగే ఖడ్గం అయిపోయింది. ఏమైపోయిందంటే స్టెప్ పెరిగాడా లేదా? ప్రమోషన్ పెరిగిందా లేదా? ఉద్యోగాలకు ప్రమోషన్లు పెరుగుతున్నాయి కదండి. అవును కదా. ఉద్యోగాల్లో ప్రమోషన్లు పెరుగుతున్నాయి. జీతాలు ప్రమోషన్లు పెరుగుతున్నాయి. 200 రూపాయలు కూలి అంటే ఇప్పుడు 400 అయితే ఇస్తాం, లేకపోతే 400 కూలి 1000 రూపాయలు అయితే వస్తాం అని అంటున్నారా లేదా? అవునండి. అన్నిటికీ పెరుగుతున్నాయి కానీ భక్తి పెరగట్లా. అంటే కదా, భక్తికి పెరగట్లా మీరు. కానీ అక్కడ అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఇందుని బట్టి దేవునికి భయపడవాడు, ఇందుని బట్టి దేవునికి భయపడవాడు నేను తెలుసుకుని ఉన్నాను. దేవుడు కనపడతా, దేవునికి భయపడదాం, దేవునికి లోపడదాం, దేవునికి విధేయమవుదాం, దీన స్థితికి వద్దాం, ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం. కఠినమైన హృదయంతో ఉన్నాను ప్రభువా, కఠినమైనటువంటి దేహంతో నేను జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, దీన స్థితికి నేను వస్తాను. నువ్వు దీనుడవై మన లోకం నుంచి భూలోకానికి వచ్చి ఆత్మస్వరూపమైన దేవుడై నుండి మానవ రూపానికి మార్చుకొని దేవుని మా కొరకు సమర్పించుకొని అప్పగించుకొని ప్రాణపోనంతగా త్యాగం చేశారు కదా. మన త్యాగం కనుక మనం దేవునికి సమర్పించుకున్నట్లయితే మహిమగల శరీర రూపానికి మారుస్తాడు. దైవముల నీవు నేనే సర్వోన్నతుడు, దైవము అనే నేనే దేవుని చెప్పాను. అక్కడ అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడండి? కుమారుని ఈ పరీక్షలో నువ్వు దేవునికి భయపడవాడమని తెలుసుకున్నాం. ఈ భక్తి ఎవరికి తెలియాలండి? దేవునికి తెలియాలి. ముసుకేసుకొని ఎవరికి మనం ఏం చేస్తున్నాం అండి? ముసుకేసుకొని చెప్పండి ఎవరికి? వేషధారణ భక్తి కొట్టివేయబడుతుంది. ముసుగులో భక్తి కాదు. కానీ దేవునికి ఇష్టమైన రీతిలో అబ్రహాము ఎలా నిలిచాడు, అలాంటి భక్తి మనము చేయవలసిన వారంగా ఉన్నాం. మనుషులున్నాం, తగ్గించుకున్నాం, లోపరుచుకున్నాం, విధేయులున్నాం, దేవుని ఇష్టంగా ఉన్నాం. ఇది మంచి అవకాశం. దిస్ ఇస్ ఆపర్చునిటీ. అంటే ఇది మంచి అవకాశం, ఇది గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే అలాగా నీవు ఏంటి తప్పించుకునేది? శిక్ష. ఆ శిక్ష శిక్ష అగ్ని విడిపించేవాడిని. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఈ వాక్యం చెప్పాలనుకోలేదండి. అసలు అనుకోవడం మరి ఎందుకు వచ్చిందో ఏమిటో నాకే తెలియదు. నాకు, నీకు, మనకి అందరికి లెఫ్ట్ రైట్ మనకి బెత్తం తీసుకొని దేవుడు వాతలు పెట్టాడు. సరిగా ఉన్నావా? మరి వాతలు కలవాటు పెడతావా? దెబ్బలు కలవాటు పెడతావా? చెప్పండి మరి.
బుద్ధి స్వస్థత మార్చుకుందాం, బుద్ధులు మార్చుకుందాం, స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళంగా దేవుని సందులో కన్నీళ్ళు చూడండి. ఇసుక కన్నీళ్లు కాచినప్పుడు కన్నీళ్ళు ఎందుకు కాచాడో ఏమో కన్నీటి ప్రార్థన. దేవుని మందిరం ఉంది, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు ప్రార్థన చేస్తుంది. దేవుడు తన నిర్ణయం మార్చుకున్నాడు. ఇసుక పట్ల మీ పట్ల కూడా ఆయన నిర్ణయం ప్రార్థన చేస్తున్నాడు.